ఫ్రెండ్స్, ఈ తెలివైన కోడలు కథ విన్నట్లయితే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా పేదవారిలా మాత్రం మారరు. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఒక కుటుంబం హ్యాపీగా ఎటువంటి సమస్య లేకుండా ఉండాలంటే వారి కోడలు ఎంత తెలివిగా ప్రవర్తించాలి అనేదే ఈ కథ. ఈ కథ చాలా ఇన్ఫర్మేటివ్ గా అలానే ఇన్స్పైరింగ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఒక స్త్రీ తను కోరుకుంటే ఇంటిని స్వర్గంగా మార్చుకోగలుగుతుంది. అలానే స్త్రీ కోరుకుంటే ఇంటిని నరకంగా కూడా మార్చగలుగుతుంది. ఒకవేళ అదే స్త్రీ కనుక చనిపోతే స్వర్గం లాంటి ఇల్లు కూడా శ్మశాన వాటికగా మారిపోతుంది. ఈ మాట ఎవరు చెప్పారో కానీ చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ ఈ మాటలను రుజువు చేస్తాయి. సో ఎక్కడ లేట్ చేయకుండా వెమ్మటే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒకానొకప్పుడు ఒక నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ వ్యక్తి పరిస్థితి చూస్తే ఆయన చాలా నిరుపేదగా ఉండేవాడు. ఆయనకి 7 కొడుకులు. ఈ వ్యక్తి కుటుంబం ఎంత నిరుపేద కుటుంబం అంటే వాళ్ళకి 2 పూట్ల భోజనం దొరకడం కూడా చాలా కష్టంగా ఉండేది. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక పూట కూడా వారి కడుపు పూర్తిగా నిండేది కాదు. ఇంత పేదరికంలో కూడా ఆ వ్యక్తి తన 7 కొడుకులతో పాటు రాజు దగ్గర పనిచేసేవారు. రాజు ఆ పనికి ఆ వ్యక్తికి 3 సేర్ల ధాన్యాన్ని బదులుగా ఇచ్చేవాడు. ఆ 3 సేర్ల ధాన్యాన్ని ఆ వ్యక్తి ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో అందరికీ ఆ ధాన్యంతో భోజనాన్ని తయారు చేసేవాడు. ఆ 3 సేర్ల ధాన్యంతో చేసిన భోజనం ఆ వ్యక్తికి అలానే 7 కొడుకులకు సరిపోయేదే కాదు. ఎందుకంటే వారి కుటుంబం చాలా పెద్దది. అంతేకాకుండా ఆ కుటుంబంలో కొంచెం ఎక్కువగా తినే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అందువల్ల ఇంట్లో వారందరికీ చాలా వరకు ఆకలి తీరేదే కాదు. కానీ ఆ వ్యక్తి తన పరిస్థితి తెలిసినప్పటికీ రాజుగారి దగ్గర పనిని మాత్రం మానుకోలేదు. అప్పుడప్పుడు రాజుగారి దగ్గర ఉద్యోగం మానేసి వేరే ఒక చోట ఉద్యోగం వెతుక్కోవాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ రాజు చాలా కోపిష్టివాడు. కాబట్టి తను గనక ఉద్యోగం మానేసినట్లయితే తనని అలానే తన కొడుకులను జైలు పాలు చేస్తాడేమోన్న భయంతో ఆ ఉద్యోగాన్ని కూడా మానేయలేకపోయాడు ఆ వ్యక్తి. ఉద్యోగం అయితే చేస్తున్నారు, కానీ వారి కడుపులు మాత్రం నిండడం లేదు. ఒకరోజు ఈ వ్యక్తి సాయంత్రం పొయ్యి వెలిగించి భోజనాన్ని తయారు చేయడానికి సిద్ధమయ్యాడు. అదే సమయానికి అక్కడికి వారి పక్కన ఇంట్లో ఉండే ఒక ముసలావిడ వచ్చింది. ఆవిడ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, నువ్వు రోజు ఇలానే రాజు దగ్గరకు వెళ్లి పని చేసి వచ్చిన తరువాత మీ అందరి కోసం భోజనాన్ని తయారు చేసుకుని తింటూ ఉన్నారు. ఇలా ఎన్ని రోజులని చేస్తావు? నీకు 7 కొడుకులున్నారు. అందులో ఒక కొడుక్కి పెళ్లి చెయ్యి. నీ పెద్ద కొడుకు ఉన్నాడు కదా, తనకు పెళ్లి చెయ్యి. కోడలు వస్తుంది, తను మీకోసం భోజనం చేసి పెడుతుంది అని చెప్తుంది. కానీ ఆ ముసలావిడికి తెలియందేంటంటే ఆ పెద్ద కొడుక్కి ముందుగానే పెళ్లి అయింది. ముసలావిడ మాటలు విన్న తరువాత ఆ వ్యక్తి, అమ్మా నన్ను క్షమించండి, మీకు తెలియందేంటంటే నా పెద్ద కొడుక్కి వివాహం జరిగింది. ఆ మాట విన్న తరువాత ఆ ముసలావిడ బాగా ఆశ్చర్యపోయింది. నీ పెద్ద కొడుక్కి పెళ్ళైతే ఎందుకని నీ కోడల్ని నువ్వు ఇంటికి తీసుకుని రాలేదు? అలా తీసుకుని వస్తే భోజనం చేసి పెట్టేది కదా అని అడుగుతుంది. అమ్మా, మీరు చూస్తూనే ఉన్నారు కదా మా పరిస్థితి. కోడల్ని పిలిచి కూర్చోబెట్టడానికి ఒక చిన్న మంచం కూడా మా దగ్గర లేదు. అలానే ఆమె కట్టుకోవడానికి బట్టలు కూడా మా దగ్గర లేవు అని అంటాడు. చూశారు కదమ్మా, మా పరిస్థితి ఇలా ఉంది. మా కోడల్ని ఎలా పిలవాలి అన్నాడు. అది విని ఆ ముసలావిడ, అయ్యో, నీ కొడుక్కి పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలయ్యింది అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా, మా అబ్బాయి పెళ్ళయ్యి 2 ఏళ్లయింది అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ, 2 సంవత్సరాలు గడిచిపోయాయి, అప్పటి నుండి మీ కోడలు ఇంటికి రాలేదా అని అడుగుతుంది. దానికి బదులుగా ఆ వ్యక్తి, నేను మా కోడల్ని పిలవకపోవటంతో రాలేదని చెప్తాడు. ఇది విని ఆ ముసలావిడ, ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? నువ్వు నీ కోడల్ని ఇప్పుడు పిలువు అని చెప్తుంది. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి. మా అబ్బాయికి సరైన బట్టలు కూడా లేవు. ఆ బట్టలు వేసుకుని అత్తామామల ఇంటికి వెళ్లి కోడల్ని తీసుకుని రావడానికి. ఇంతేనా? అయితే ఈ విషయం గురించి అస్సలు చింతించకండి. నువ్వు ఇప్పుడు నాతో పాటు రా, వేసుకోవడానికి కొన్ని బట్టలు ఇస్తాను అని చెప్తుంది. తరువాత ఆ ముసలావిడ తనతో పాటు ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లి ఆమెకు తన ఇంటి నుండి కొన్ని బట్టలను తీసుకుని వచ్చి ఆ వ్యక్తికి ఇచ్చి,
ఈ బట్టలను తీసుకుని వెళ్లి మీ పెద్ద కొడుక్కి ఇవ్వండి, అత్తమామల ఇంటికి వెళ్లి కోడల్ని తీసుకుని రమ్మని చెప్పండి అని చెప్తుంది. అలానే ఆ వ్యక్తి బట్టలను పెద్ద కొడుక్కి ఇస్తాడు. ఆ పెద్ద కొడుకు ఆ బట్టలను ధరించి అత్తమామల ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అత్తమామలు ఆ పెద్ద కొడుకును చాలా బాగా చూసుకుంటారు, అలానే చాలా బాగా గౌరవిస్తారు. అత్తమామల ఇంట్లో 3 రోజుల పాటు ఉంటాడు. ఆ తరువాత అతని భార్యను తీసుకుని తన ఇంటి వైపుకు బయలుదేరతాడు. అతను తన భార్యను తీసుకుని గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు, తన భార్యను తీసుకుని గ్రామానికి దగ్గరగా వచ్చినప్పుడు వారి ఇంటి దగ్గర విరిగిపోయిన మంచం మాత్రమే పడి ఉందని, కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యం లేదని, ఈ విషయాలు తన భార్య ఇంటికి వచ్చి చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని చాలా ఆలోచించాడు. తన భార్యని ఆ ముసలావిడ ఇంటికి తీసుకుని వెళ్లాలనుకున్నాడు. ఆయన భార్యను ఆ ముసలావిడ ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ తన భార్యను వదిలిపెట్టి తన సొంత ఇంటికి తాను చేరుకుంటాడు. ఇక ఆ వ్యక్తి కోడలు ఆ ముసలావిడి దగ్గరే రాత్రంతా గడుపుతుంది. తరువాత రోజు ఆ వ్యక్తి అలానే తన 7 కొడుకులు రాజు దగ్గర యథావిధిగా ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఎంతసేపు చూసినా ఆ వ్యక్తి యొక్క పెద్ద కొడుకే రాడు. తన భార్యను అత్తవారింటికి తీసుకెళ్లడానికి రాకపోయేసరికి ఆ ముసలావిడ, మీరు అత్తవారింటికి తీసుకెళ్లకపోతేనేమి, నేను తీసుకుని వెళ్తాను అని అనుకుంటుంది. కోడల దగ్గరకు వెళ్లి, కోడలా, నిన్ను తీసుకుని వెళ్లి మీ ఇంట్లో దించుతాను కదా అంటుంది. ఆ మాట విని కోడలు ఆశ్చర్యపోతుంది. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, ఇది మన ఇల్లే కదా అని అంటుంది. కోడల మాటలు విని ముసలావిడ జరిగిందంతా ఆ కోడలకు వివరిస్తుంది. తరువాత ముసలావిడ కోడలను తన ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్లి చూస్తే కోడలికి కొన్ని చోట్ల పొయ్యులు పడున్నాయి, అలానే కొన్ని చోట్ల పొయ్యి బూడిదతో నిండిపోయింది. ఆ బూడిద ఇల్లంతా చెల్లా చెదురుగా పడిపోయింది. తరువాత మంచం వైపు చూసింది. ఆ మంచం అయితే విరిగిపోయి ఉంది. దాని నిండా కూడా దుమ్ము పేరుకొని ఉంది. అత్తామామల ఇంట్లో ఈ దృశ్యాన్ని చూసి ఆమె చాలా బాధపడింది. ఆ వృద్ధురాలు ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. కోడలు ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కానీ ఈ కోడలు చాలా తెలివైంది. తను చాలా తెలివిగా ప్రవర్తించింది. అక్కడ నుండి లేచి ఇంట్లోని పొయ్యిలన్నీ ఒక్కొక్కటిగా పగలకొట్టేసింది. ఒక్క పొయ్యిని మాత్రమే ఉంచింది. ఇంట్లో చాలా చోట్ల నిలువన్న బూడిదంతా ఒక చోట పోగు చేసి తన ఇంటిని చాలా శుభ్రంగా మార్చింది. అలా మంచాలన్నీ కూడా శుభ్రం చేసి నీట్ గా క్లీన్ గా ఇంటి పరిస్థితిని మార్చేసింది. చీకటి పడిన తరువాత తన భర్త కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. కానీ ఎంతసేపు చూసినా తన భర్త ఆచూకీ మాత్రం లేదు. తను ఆ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఎవరైనా తెలియని వారు ఇది చూసి ఏమైనా చేస్తారేమో అన్న భయంతో చాలా బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది. తను ఒక్కతే కూర్చొని ఆలోచనలో పడింది. ఇంతలో తన భర్త, వాళ్ళ తమ్ముళ్ళు, అలానే మామగారు ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకోగానే మామగారు, వారి కొడుకులు ఆ ఇంటి పరిస్థితిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. మామగారు ఇలా అడుగుతాడు, కోడలా, ఎందుకు ఇక్కడ ఉన్న పొయ్యులన్నీ తీసేశావు అని అంటాడు. దానికి ఆ కోడలు, ఇక నుంచి ఒక్క పొయ్యి మాత్రమే సరిపోతుంది, ఎందుకంటే మీ అందరికీ నేనే భోజనం చేస్తాను అని చెప్తుంది. ఆ మాట విని మామగారు అలానే వారి కొడుకులు చాలా ఆనందపడతారు. తర్వాతి రోజు ఉదయాన్నే వ్యక్తి అలానే తన కొడుకులు యథావిధిగా రాజు దగ్గరకు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్లిపోయారు. అలానే రాజు ఇచ్చిన ధాన్యాన్ని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి కోడలకు ఇస్తాడు. ఆ కోడలు ఆ 3 సేర్ల ధాన్యంతోనే వండి పెడుతుంది. ఈ 3 సేర్ల ధాన్యం ఆ కుటుంబానికి ఆకలి తీర్చలేకపోయింది. ఈ విధంగా ఈ 3 రోజులు కూడా ఆ వ్యక్తి ఇచ్చిన 3 సేర్ల ధాన్యంతోనే వండి పెట్టింది ఆ కోడలు. 4వ రోజు ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కోడలు మామగారితో ఈ విధంగా అంటుంది, మామగారు, మీరు తిరిగి వచ్చినప్పుడు రాజుగారు 3 సేర్ల ధాన్యం ఇస్తున్నప్పుడు మీరు రాజుగారికి, మాకు ఈ 3 సేర్ల ధాన్యం సరిపోవడం లేదు, దీనికి 3 రెట్ల అధికంగా ఇవ్వమని అడగండి అని అంటుంది. దానికి వాళ్ళ మామగారు, ఆ రాజుకి చాలా కోపం ఎక్కువ, ఒకవేళ నేను కనుక ఇలా అడిగానంటే ఆయన నన్ను తిడతారు అని చెప్తాడు. అయితే ఆ కోడలు మాత్రం, మామగారు, మిమ్మల్ని ఆ రాజు ఏమీ అనరు, కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా అడగండి అని చెప్తుంది. తరువాత 7 కొడుకులు అలానే ఆ వ్యక్తి రాజు దగ్గర ఉద్యోగానికి వెళ్లిపోతారు. సాయంత్రం తిరిగి వచ్చే ముందు రాజుగారు 3 సేర్ల ధాన్యాన్ని ఆ వ్యక్తికి ఇస్తున్నప్పుడు, రాజుగారు, ఈ 3 సేర్ల ధాన్యం మాకు సరిపోవడం లేదు, కాబట్టి
ఈ 3 సేర్ల ధాన్యానికి 3 రెట్లు ధాన్యాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని చెప్తాడు. కోడలు చెప్పినట్లుగానే రాజు ఏం మాట్లాడకుండా ఆ 3 రెట్ల ధాన్యాన్ని కూడా ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి ఆ ధాన్యాన్ని కోడలకు ఇచ్చి వండి పెట్టమని చెప్తాడు. ఆ కోడలు కూడా చక్కగా ఆ ధాన్యాన్ని అందరికీ వండి పెడుతుంది. తరువాత ఆ వ్యక్తి అలానే తన కొడుకుల ఆకలి తీరిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయాన్నే కోడలు మామగారితో ఈ విధంగా అంటుంది. మామగారు, సాయంత్రం రాజుగారు మీకు ధాన్యం ఇస్తున్నప్పుడు మీకు ఇచ్చే ధాన్యానికి కొంచెం పెంచి ఇవ్వమని అడగండి అని అంటుంది. ఇది విని ఆ వ్యక్తి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆ రాజు ఎలా ఇస్తాడనుకుంటున్నావు అని అంటాడు. దానికి ఆ కోడలు, ఏమీ భయపడకుండా ఆ రాజుని ఆ ధాన్యం గురించి అడగండి అని అంటుంది. మీరు ఏమీ భయపడకుండా ఆ రాజుని ధాన్యం గురించి అడగండి, రాజు తప్పకుండా ఇస్తాడు అని చెప్తుంది. సాయంత్రం రాజుగారు ధాన్యం ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి కోడలు చెప్పిన విధంగానే వారికిచ్చే ధాన్యానికి కొంచెం పెంచి ఇవ్వమని ఆ రాజుని అడుగుతాడు. రాజు కోడలు చెప్పిన విధంగానే పెంచి ఇస్తాడు. తరువాత మామగారు ఆ ధాన్యాన్ని తీసుకుని వచ్చి కోడలుకిస్తాడు. ఇచ్చిన ధాన్యంలో కొద్దిగా ధాన్యాన్ని కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టి మిగతా ధాన్యాన్ని దాచటం మొదలు పెడుతుంది ఆ కోడలు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. తరువాత ఒకరోజు కోడలు మామ దగ్గరికి వచ్చి, మామగారు, ఇక మీరు రాజు దగ్గర పనిని ఆపేయండి, మీరు సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టండి అని అంటుంది. అప్పుడు ఆ మామగారు, నీకేమైనా పిచ్చెక్కిందా? నేను ఇప్పుడు ఆ రాజుగారి దగ్గర పని ఆపేస్తే ఏం వ్యాపారం చెయ్యాలి? నా దగ్గర ఏమీ లేదు కదా అని అంటాడు. దానికి ఆ కోడలు, మామగారు, నేను మీరు తీసుకుని వచ్చిన ధాన్యంలో కొంత ధాన్యాన్ని దాచిపెట్టాను, మీరు ఆ ధాన్యంతోటి వ్యాపారాన్ని మొదలుపెట్టండి అని చెప్తుంది. తరువాత రాజుగారికి వారి ఉద్యోగం మానేస్తున్నట్లుగా చెప్పి ఆ వ్యక్తి అలానే తన కొడుకులు ఆ వ్యాపారం మొదలుపెట్టడానికి ఒక షాప్ని కూడా వెతుక్కుంటారు. వారు వారి వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తారు. ఇలా కొద్ది రోజులు గడిచిపోయిన తరువాత కోడలు తన మామగారితోటి ఈ విధంగా అంటుంది. మామగారు, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో మాత్రం రాకండి, ఏదైనా తీసుకుని రండి అని చెప్తుంది. ఆ రోజు నుంచి మామగారు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉండేవారు. అయితే ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తనకి ఏమీ తీసుకుని రావాలో అర్థం కాదు. అయితే తన కోడలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆమె ఏమి చెప్పిందంటే, ఒకవేళ వారు ఈరోజు ఏమీ సంపాదించకపోతే దారిలో దొరికే ఏ వస్తువునైనా తీసుకుని వచ్చి ఇంట్లో ఇవ్వమని చెప్తుంది. అయితే ఆ రోజు తనకు ఏమి ఇవ్వాలో అర్థం కాదు. ఇలా ఆలోచిస్తుండగా దారిలో చనిపోయిన ఒక పాము కనిపిస్తుంది. ఆ పామును ఒక కర్రకు కట్టుకుని ఇంటికి తీసుకుని వస్తాడు ఆ వ్యక్తి. అయితే ఆ పామును చూడగానే కోడలు ఇలా అడుగుతుంది, మామగారు, ఏంటి మీరు ఈ పామును తీసుకుని వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ఆ మామగారు ఇలా అంటారు, నువ్వు ఏదైనా తీసుకుని రమ్మన్నావు కదా, నేను దారిలో వస్తూ ఉంటే ఈ పాము చనిపోయి పడి ఉండడం చూశాను, ఇక ఈ పామును నేను తీసుకుని వచ్చాను అని చెప్తాడు. అయితే ఆ కోడలు ఈ పామును తన మేడ మీద విసిరేస్తుంది. తరువాతి రోజు ఒక గ్రద్ద రాణిగారి పచ్చల హారాన్ని ఎత్తుకుని వెళ్తుంది. అలా ఆ గ్రద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఈ వ్యక్తి ఇంటి పైన పామును చూసింది. అప్పుడు ఆ గ్రద్ద తన నోట్లో ఉన్న పచ్చల హారాన్ని అక్కడే విడిచిపెట్టి పామును తీసుకొని అక్కడి నుండి ఎగిరిపోయింది. తరువాత బట్టలారేయడానికి వెళ్లిన కోడలకు ఆ పచ్చల హారం కనిపిస్తుంది. దాన్ని తీసుకుని వచ్చి తన బీరువాల్లో దాస్తుంది ఆ కోడలు. అయితే ఫ్రెండ్స్, రాణి పచ్చలహారాన్ని గ్రద్ద ఎత్తుకుపోయిందని ఊరంతా తెలుస్తుంది. రాజుగారు రాణిగారి పచ్చలహారం దొరికిన తరువాత ఆ హారాన్ని తిరిగిచ్చినట్లయితే వివిధ రకాల బహుమతులను ఇస్తామని చాటింపు వేస్తారు. కానీ ఆ కోడలు వాటిని పట్టించుకోదు. కొన్ని రోజులు ఇలా గడిచిపోయాయి. కొన్ని రోజులు రాజు వేచి చూసిన తరువాత తనకు విసుగు కలుగుతుంది. ఇక ఆ పచ్చలహారాన్ని ఎవరి దగ్గరైతే దొరుకుతుందో వారికి మరణ శిక్ష విధిస్తానని హెచ్చరిస్తాడు. ఆ విషయాన్ని ఆ వ్యక్తి కోడలికి చెప్తాడు. అప్పుడు ఆ కోడలు ఈ పచ్చలహారం తన దగ్గరే ఉందని చెప్తుంది. అది విని ఆ వ్యక్తి చాలా భయపడతాడు. కోడలు, మీరేమి భయపడకండి, మామగారు నేను చెప్పినట్లు చేయండి అని చెప్తుంది. మామగారు ఈ హారాన్ని తీసుకుని వెళ్లి రాజుగారి భవనం వెనుక ఉన్న సరస్సు దగ్గర పడివేయండి అని చెప్తుంది. అలానే రాజు దగ్గరికి వెళ్లి హారం
ఆ గ్రద్ద సరస్సులో పడవేసిందని చెప్పండి. అదేవిధంగా ఆ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్లి చెప్తాడు. మొదట రాజు నమ్మలేదు. తరువాత కొంతమంది భటులను పంపించి ఆ సరస్సులో వెతికిస్తాడు. వారికి ఆహారం దొరుకుతుంది. ఇది చూసిన రాజు చాలా సంతోషిస్తాడు. ఆ వ్యక్తిని నీకు ఏమైనా కావాలంటే అడుగు అని చెప్తాడు. దానికి ఆ వ్యక్తి నేను నా కుటుంబ సభ్యులతో మాట్లాడి మీకు వివరిస్తాను అని అంటాడు. అలా తన కోడలి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తనకు చెప్తాడు. కోడలు బాగా ఆలోచించుకొని, మామగారు దీపావళి వస్తుంది కదా, ధనత్రయోదశి నుంచి 3 రోజుల పాటు ఎవరి ఇంట్లో కూడా దీపం వెలగకుండా కేవలం మన ఇంట్లో మాత్రమే దీపం వెలగాలి అని కోరుకోండి అని చెప్తుంది. ఆ కోరిక విని ఆ మామగారు చాలా ఆశ్చర్యపోతాడు. అలానే కొద్దిగా భయపడతాడు కూడా. అయితే ఆ కోడలు మాత్రం మామగారు ముందుగానే రాజుగారిని నేను ఏమడిగినా కూడా కాదనకుండా ఇవ్వాలి అన్న ఒక షరతు పెట్టండి, తరువాత మాత్రమే మీ కోరిక అనేది చెప్పండి అని చెప్తుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం దానికి సంకోచిస్తాడు. కోడలా, నువ్వేం మాట్లాడుతున్నావు? రాజు దీనికి ఎందుకు అంగీకరిస్తాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ కోడలు మీరు వెళ్ళి అడగండి, రాజుగారు ఒప్పుకుంటారు అని చెప్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు నేను ఏమడిగినా కూడా మీరు కాదనకుండా ఇవ్వాలి అని అడుగుతాడు. దానికి రాజు అంగీకరిస్తాడు. తరువాత ఆ వ్యక్తి రాజుగారు దీపావళి వస్తుంది కదా, ధనత్రయోదశి నుంచి 3 రోజుల పాటు ఎవరింట్లో కూడా దీపం వెలగకూడదు, కేవలం మా ఇంట్లో మాత్రమే దీపం వెలగాలి అన్న ఈ కోరికని నెరవేర్చండి అని అంటాడు. ఆ కోరిక వినగానే రాజుకు బాగా కోపం వస్తుంది. కానీ చేసేదేమీ లేక రాజు ఆ కోరికని నెరవేరుస్తాడు. రాజు చెప్పినట్లుగానే ధనత్రయోదశి రోజు నుంచి ఎవరి ఇంట్లో కూడా దీపం అనేది వెలగదు. లక్ష్మీదేవి ధనత్రయోదశి రోజు ఇంటింటికి వస్తూ అందరినీ ఆశీర్వదిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అలానే ఆ రోజు కూడా లక్ష్మీదేవి ధనత్రయోదశి రోజు ఆ ఊరిలోకి వస్తుంది. ఎవరి ఇంట్లో కూడా దీపం లేకపోవడంతో చూసి చాలా బాధపడుతుంది. తరువాత లక్ష్మీదేవి ఈ వ్యక్తి ఇంట్లో మాత్రమే దీపం వెలగడం చూస్తుంది. అలానే పండగ సందర్భంగా కోడలు ఇంటిని చాలా చక్కగా అందంగా తయారు చేస్తుంది. అలానే చాలా బాగా పూజ కూడా చేస్తుంది. దీనిని చూసి లక్ష్మీదేవి పరవశించిపోతుంది. అలానే లక్ష్మీదేవి వారి చిన్న ఇంటిని పెద్ద ఇల్లులా మార్చేస్తుంది. అది ఒక చిన్న మహల్ లాగా ఉంది. ఇది చూసి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు చాలా ఆనందపడతారు. కానీ వారిలో కొద్దిగా భయం కూడా ఉంది. ఎందుకంటే రాజుగారికి ఈ విషయం కనుక తెలిస్తే రాజుగారు కోపానికి గురి అవ్వాలనే భయం వారిలో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఫ్రెండ్స్, కోడలు మళ్ళీ మామగారి దగ్గరకు వచ్చి మామగారు మీరు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. అది విని మామగారు ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను కనుక రాజు దగ్గరకు వెళ్తే రాజు నన్ను చంపేస్తాడు అక్కడికక్కడే అని అంటాడు. మామగారు నేను చెప్పినట్లు చెప్పండి, ఆయన ఏమీ అనడు అంటుంది. ఆ వ్యక్తి రాజు దగ్గరకు వెళ్తాడు. రాజు చాలా కోపంగా తిడతాడు. అయితే ఆ వ్యక్తి రాజా నేను చెప్పేది వినండి, ధనత్రయోదశి నుంచి 3 రోజుల పాటు మన ఊర్లో వాళ్ళకి ప్రాణగండం ఉంది. అది తొలగిపోవాలంటే ఆ 3 రోజుల పాటు దీపం అనేది వెలగకూడదు. ఆ 3 రోజుల పాటు ఎవరింట్లో కూడా దీపం వెలగలేదు. కాబట్టి అందరూ సురక్షితంగా ఉన్నారు. ఆ ఆపద తొలగిపోయింది అని చెప్తాడు. అయితే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర నుంచి వినగానే రాజు గట్టిగా నమ్ముతాడు. రాజుని అలానే తన ఊర్లో ప్రజలని ఆపద నుండి కాపాడినందుకు ఆ వ్యక్తికి చాలా భారీ బహుమతులను అందజేస్తాడు. అలానే ఆ వ్యక్తి తన బహుమతులను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక్కడ కోడలు ఇచ్చిన సలహాతోటి ఆ వ్యక్తి తన కుటుంబాన్ని చాలా బాగా తీర్చిదిద్దుకున్నాడు. ఆ వ్యక్తి ఇంకా తన కొడుకులు ప్రస్తుతం తినడానికే కాకుండా కొన్ని సంవత్సరాలు తిన్నా తరగనంత సంపాదించుకున్నారు. అయితే ఫ్రెండ్స్, తన కోడలు ఇంటికి రావడం వల్ల నరకంలా ఉన్న ఇల్లు కూడా స్వర్గంలా మారిపోయింది. అలానే పేదవాడిగా ఉన్న ఆ వ్యక్తి ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి ఈ కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే మన తెలివితేటలను ఉపయోగించి పనులు చేస్తామో అవి తప్పకుండా పూర్తి అవుతాయి. అలానే చాలా మంచి ఫలితాలు ఇస్తాయని అర్థం చేసుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.